హాయ్ అండి. హాయ్. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? నారా లోకేష్ గారు వెంకటేశ్వర స్వామి దగ్గర జనం తక్కువ ఉంటున్నారు తెలియదు కానీ ఇక్కడ మాత్రం బాగా ఎక్కువగా ఉంటున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ప్రజా దర్బారు ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు ఏ సమస్యతో వచ్చారండి ఇక్కడికి? మాది ల్యాండ్ సమస్య వచ్చాం. ఏమైందా ల్యాండ్? అది డిస్ప్యూట్లో పెట్టారు అమ్మారావు గారు, దాని గురించి మాట్లాడుతాను వచ్చాం. ఇసుక ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని మీద మీకు ఎలా అనిపిస్తుంది ఇసుక ఫ్రీ ఇవ్వడంతో? అసలు మేనిఫెస్టోలో చేసిన ప్రతి ఒక్కటి క్రమక్రమంగా వరుసగా అమలు అవుతున్నట్టుగా అనిపిస్తుంది. శాండ్ అనేది ఏ ప్రభుత్వం కూడా సంపదను వదులుకోదు, కానీ ప్రభుత్వం సంపదను వదులుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంలో ఇసుక రేట్లు ఎంత ఉండేవి? 475 నుంచి 770 దాకా స్టాక్ యార్డులను బట్టి ఉండేది. రీచ్ల్లో ఒక రకంగా ఉండేది. రీచ్ల్లో 375 ఉండేది. 375 475 చేసేదాన్ని జేపీ వాళ్ళు వచ్చిన తర్వాత. దాని తర్వాత స్టాక్ పాయింట్లు పెట్టి 800 దాకా తీసుకెళ్ళారు. ఇప్పుడు 88 రూపాయలకి వేయటం చాలా ఆనందదాయకం. కన్స్ట్రక్షన్ కూడా ఇంకా చిన్నగా స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. బాబు గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంటుందంటారు? బాగుంటుంది కదా, కాబట్టి కదా మన 124 సీట్లు ఇచ్చింది. అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉంటుందండి? అమరావతి ఆంధ్ర కర్మ రాజధాని. దాన్ని ఎవరు చెరపాలనుకున్నా చెరిగిపోదు. అది నిరంతర ప్రక్రియ సాగిపోతూ ఉంటుంది. అది పోలవరం, అమరావతి రాజధానికి మన ఏపీకి 2 కళ్ళు అండి. వైసీపీ వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటండి? ఒంటెద్దు పోకడంటారు, అతను జగన్ చేయడం వల్ల ఓడిపోయాడు అనుకుంటున్నాను. ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఎమ్మెల్యే వెళ్ళి సీఎంతో మాట్లాడాలన్నా కానీ కనీసం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. కొంతమంది అధికారులు మిస్ప్లేస్ చేశారు. అతను మొండి వైఖరి కూడా బాగా ఓడిపోవడానికి మొదటి కారణం. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆయన మంచి డిసిషన్ తీసుకున్నాడు. పవన్ అంటాం కన్నా పవర్ అంటాం అయ్యో. ఓకే, థ్యాంక్ యూ.